ఏబిఎన్ డిబేట్ లో ముంబై నటి కాదంబరి జత్వాని సంచలన విషయాలు వెల్లడించారు. తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ 2023 డిసెంబర్లో సజ్జన్ జిందాల్ పై కేసు పెట్టారని అన్నారు. అయితే తాను విచారణకు అందుబాటులో లేనంటూ ముంబై పోలీసులు సింపుల్ గా కేసు మూసేశారని జత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేసి వేధించారని జత్వాని ఆరోపించారు. నన్ను నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఏపీకి తీసుకువెళ్లారని అన్నారు. తన దగ్గరున్న ఫోన్ సహా వస్తువులన్నీ లాక్కున్నారని తెలిపారు. తనను బంధించడంతో ఎవరికి కాల్ కూడా చేయలేకపోయానని అన్నారు. తనను ఏపీ పోలీసులు తీసుకువెళ్లిన విషయం ముంబై పోలీసులకు తెలుసన్నారు. ఫిబ్రవరి 6న ముంబై జోన్ 8 డీసీపీ విజయవాడ కమిషనర్కు తన గురించి ఈమెయిల్ చేశారని, తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నారని కూడా జత్వాని చెప్పారు. I'll tell you the facts. The court dates for my statement were 5th to 9th February 2024 in Bombay. And Andhra police, which I've been repeatedly asserting, illegally kidnapped me on the 3rd of February. So obviously on the court dates of 5th to 9th February, I would not be present in Bombay because I was kidnapped and brought to Andhra. Not just me, my entire family, so that nobody could take me out. You know, nobody was there to help me. I didn't have one phone number to call. They seized all my electronic devices, which obviously had the evidence. All my 10 devices, which obviously had the evidence. So, the fact of the matter that they didn't let me make one phone call, and they just dumped me in, you know where, incarcerated me. So, behind me, while I was kidnapped in Andhra, the Bombay police very conveniently shut the Bombay case, citing that the girl is not available at the residence, her phone number is not reachable. How would it be reachable? How would I be available? And the discrepancy is that they knew that I was with the Andhra police because Bombay DCP, Zone 8 DCP, he sent a mail on the 6th of February to Commissioner Vijayawada inquiring about my health. Hence they knew that I'm not in Bombay and I've been kidnapped. But they behind me, Bombay police shut the case that the girl is not available. She wasted time. I should have ideally been given protection by Mumbai police. Bombay police should have given me protection right on the registration of the FIR. Nobody protected me. Why didn't they protect me? ముంబై నటి జత్వాని ఏబిఎన్ డిబేట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి శశి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శశి, నటి జత్వాని కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది, తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. జత్వానికి సంబంధించినటువంటి కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలంటూ కూడా భావించింది. అందుకు అనుగుణంగానే ఒక ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేసి ఈ కేసు దర్యాప్తు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇందుకు అనుగుణంగానే ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించి ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కీలకమైనటువంటి పరిణామం నేడు చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే ఆ నటి జత్వాని ముంబై నుంచి తాజాగా ఈ రోజు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆమె హైదరాబాద్కు రాబోతూ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరి కాసేపట్లో ఆమె దిగబోతున్నారు. ఇక్కడ నుంచి కూడా ఆమె హైదరాబాద్ లో ఈరోజు రాత్రంతా ఉండి అనంతరం రేపు విజయవాడకు వెళ్లేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏపీ పోలీసులు కూడా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే జత్వానిని వెంట పెట్టుకుని ఏపీ పోలీసులు రేపు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేటటువంటి అవకాశాలు అయితే ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా అప్పటి వైసీపీ నేతలు ఆమెను ఏ విధంగా వేధించారు, తప్పుడు కేసుల్లో ఏ విధంగా ఇరికించారు అన్న అంశాల గురించి కూడా ఆమె నుంచి సవివరమైనటువంటి స్టేట్మెంట్ ను ఇప్పటికే తీసుకునేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కేసు గురించి లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి టీంను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జత్వాని ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏపీ రాజకీయాల్లో పెను దుమారం లేపేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇదే కేసులో పోలీస్ అధికారుల పాత్ర మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక
ఇక కాకి దుస్తులు వేసుకున్నామన్న విషయాన్ని కూడా మరిచి తీవ్ర స్థాయిలో ఒక మహిళకు వేధింపులకు పాల్పడ్డారు. ఇక రాజకీయ నేతలు చెప్పినటువంటి మాటల్ని ఆదేశాలుగా భావించి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టారంటూ కూడా ఇప్పటికే జిత్వాని ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కేసును సీరియస్ గా తీసుకోబోతున్నారు. మరోవైపు ఇక జిత్వాని కూడా పలు సంచలన విషయాలు ప్రస్తుతం వెలుగులోకి తీసుకొస్తూ ఉంది. 2015లో ఇటు కుక్కల విద్యాసాగర్తో తనకు పరిచయం ఏర్పడిందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అతనే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన అనంతరం తాను పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే తనపైన వేధింపులకు మొదలు పెట్టారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. నగ్న వీడియోలు చేయడంతో పాటు రకరకాలుగా తనను చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా ఇప్పటికే జిత్వాని చెప్తూ ఉంది. ఇదే నేపథ్యంలో తన మీద ఫిబ్రవరి 3వ తేదీన తప్పుడు కేసు బనాయించి తనతో పాటు తన తల్లిదండ్రులు కూడా ఈ కేసులో ఇరికించారంటూ కూడా జిత్వాని చెబుతూ ఉంది. తప్పుడు కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా తన మీద తప్పుడు కేసు నమోదు చేసి ప్రత్యేకంగా ఒక టీం ముంబైకి వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చారంటూ కూడా ఆమె చెప్పుకొస్తుంది. మరోవైపు 3 రోజుల పాటు కూడా తిండి తిప్పలు లేకుండా చిత్రహింసలు పెట్టారు. మరోవైపు తన మీద భౌతిక దాడి కూడా జరిగిందంటూ జిత్వాని చెబుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు పోలీసుల పాత్ర కూడా ఇందులో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పోలీసులే ఇందులో అంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆదేశాలను పాటించారు తప్ప ఎక్కడా కూడా నిబంధనలు ఫాలో అవ్వలేదన్న అంశం గురించి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక సజ్జన్ జిందాల్కు సంబంధించినటువంటి కేసు కూడా ఈ అంశంలో ఈ తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. సజ్జన్ జిందాల్ మీద పెట్టినటువంటి కేసు వెనక్కి తీసుకుంటే కుక్కల విద్యాసాగర్ తాను కూడా పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకుంటానంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే తప్పుడు కేసు పెట్టి సుమారుగా 40 రోజుల పాటు తనను చిత్రహింసలకు గురి చేశారు. రిమాండ్కి పంపించారు. కనీసం జైల్లో తనకు పీరియడ్స్ వచ్చినప్పటికీ కూడా కనీసం నాప్కిన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా లేకుండా అంత స్థాయిలో తనను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా జిత్వాని చెప్తూ ఉంది. తాను చివరికి గతంలో ప్రతిపక్ష నేతగా ఉండేటటువంటి చంద్రబాబు నాయుడుని కూడా తాము జైలుకి పంపించాము. అలాంటిది మీరు మాతో పెట్టుకుంటే బతకలేరు అనేటటువంటి విధంగా తీవ్ర స్థాయిలో కూడా బెదిరింపులకు గురి చేశారు. కాబట్టి నిస్సహాయ స్థితిలో తాము ముంబైకి వెళ్ళిపోయామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తమకు మనోధైర్యాన్ని కల్పిస్తే, రక్షణను కల్పిస్తే కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వెల్లడిస్తామంటూ ఇప్పటికే జిత్వాని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో రాజకీయ నేతలు ఎవరు, గతంలో ఎవరెవరైతే ఈ యొక్క అంశంలో ఈ యొక్క వివాదంతో ముడిపడి ఉన్నారు, మరోవైపు ఇటు పోలీసులు కూడా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంశాల గురించి కూడా లోతైన దర్యాప్తు చేయడానికి వీళ్ళు ఒక టీం నియమించారు. కాబట్టి ఆ టీం ఇక దర్యాప్తు కొనసాగించబోతోంది. రేపు ఆ జిత్వాని స్టేట్మెంట్ ఇస్తే కనుక ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు వెలుగు చూసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో ఇంకా అరగంటలోనే జిత్వాని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పోలీసులు ఆమెకు రక్షణగా ఉండబోతున్నారు. అనంతరం రేపు ఉదయం ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు జిత్వానిని ఇటు పోలీసులు తీసుకెళ్లి ఆమె చేత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ శశి అయితే అంటే తను అనుభవించిన టార్చర్ గురించి అంతా కూడా జిత్వాని చెప్పడం జరిగింది. సో అవన్నీ మనం చూసాం. సో అయితే ఇప్పుడు తనకు తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని, అంటే ముంబై దాటి ఆవిడ రావడానికే భయపడుతున్న పరిస్థితి, ముఖ్యంగా ఏపీ విషయంలో చాలా భయపడుతున్న పరిస్థితి చూసాము. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక అరగంటలో ఆవిడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. సో ఏపీ నుంచి ఎంతమంది పోలీసులు వచ్చారు? ఎందుకంటే ఆవిడకి ప్రాణహాని ఉందని ఆమె అంత భయపడుతున్న నేపథ్యంలో ఎంతమంది తనకి సెక్యూరిటీ ఉండబోతున్నారు? సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రభుత్వం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఇక కేసును దర్యాప్తు చేయడానికి ముందుగానే ఒక టీంను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఆమె నుంచి కంప్లైంట్ తీసుకోవడమే తర్వాయి, స్టేట్మెంట్ తీసుకోవడమే తర్వాయి, ఆ తర్వాత కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా చాలా లోతుగా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుంచి జిత్వానికి పూర్తి స్థాయి సహకారం అందేటటువంటి అవకాశం అయితే ఉంది. అంటే గతంలో ఆమెకు పూర్తి స్థాయిలో వేధింపులకు గురి చేసినప్పుడు తనకు సంబంధించిన సొంత వ్యక్తులే ఆమెకు సహాయం చేయనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏపీకి సంబంధించినటువంటి బడా నేతలు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆమెను వేధించడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జిత్వానికి తాము సహాయం చేస్తే తాము కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావన నేపథ్యంలో తన కుటుంబీకులు సైతం, బంధువులు సైతం సహాయం చేయనటువంటి పరిస్థితి. దీంతో గతంలో ఎక్కడా కూడా ఈ అంశం గురించి ప్రస్తావించడానికి జిత్వాని ముందుకు రానటువంటి సందర్భం. ఒకవేళ ఖచ్చితంగా ఈ అంశం గురించి బయట మీడియాకు కానీ ఇతరులకు కానీ చెప్తే ఈ కేసును తిరిగి రిపీట్ చేయడంతో పాటు ఇక జీవితంలో బయటికి రాని విధంగా కూడా కేసులు పెట్టి లోపలే పెట్టిస్తామంటూ కూడా జైల్లోనే పెట్టిస్తామంటూ కూడా భయపెట్టినటువంటి నేపథ్యంలో ఆ బెదిరింపులకు భయపడినటువంటి జిత్వాని ఇప్పటి వరకు కూడా నోరు విప్పలేదు. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, ప్రసార మాధ్యమాల ద్వారా, ఇటు పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చిన తర్వాత జిత్వాని ఇప్పుడు బయటకు వచ్చారు. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తుతం ఇప్పటికే చెప్తూ ఉన్నారు. తాను ఏ విధమైనటువంటి మానసిక వేదన ఎదుర్కొన్నాను, తను ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న అంశాల గురించి ప్రస్తుతం ఆమె నోరు విప్పుతూ ఉన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఆమెకు సపోర్ట్ చేసేటటువంటి అంశంలో భాగంగానే ఇప్పటికి ఒక టీంని ఏర్పాటు చేసింది. ఒక
ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పటికే నియమించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈ కేసు గురించి లోతైన దర్యాప్తు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో ఈ స్టెప్ తీసుకోవడం ద్వారానే ఇక జిత్వాని వేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్కి వస్తుంది. ఇక ఈ కేసు అయిపోయిన తర్వాత అంటే ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక ముంబై వెళ్ళిపోయినటువంటి జిత్వాని హైదరాబాద్ రాలేదు, ఇటు విజయవాడ కూడా రాలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ కేసులో భాగంగానే వస్తున్నట్టు కూడా మనం భావించవచ్చు. రేపు ఇటు విజయవాడ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా జిత్వాని సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఏపీ పోలీసులు చేరుకున్నట్టుగానే తెలుస్తోంది. రేపు ఆమెను స్వయంగా వెంటబట్టుకుని విజయవాడకు ఇటు ఏపీ పోలీసులు బయలుదేరి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె పూర్తి స్థాయి రక్షణ కల్పించడానికి కూడా ఏపీ పోలీసులు సిద్ధంగా ఉన్నట్టుగానే ప్రస్తుతం తెలుస్తోంది. థ్యాంక్ యూ శశి.